ఇద్దరు హోంమంత్రుల కుమారుడు మీరు, ఇంటికి పెద్ద కుమారుడు కూడా, ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు, బాధ్యతలు కూడా ఎక్కువే. కానీ తల్లిగారు మైనింగ్ మినిస్టర్ అంటే 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు కార్తీక్ రెడ్డి గారి పేరు బయటికి రాలేదు. 2009లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే మీ పేరు ఒక్కసారిగా బయటికి వచ్చింది, కార్తీక్ రెడ్డి. ఎందుకు, కారణం ఏంటి? అసలు ఏ పరిస్థితుల్లో మీ పేరు బయటికి రావాల్సి వచ్చింది? మీరు ఒకసారి అధ్యయనం చేస్తుంటే, ఒకసారి గమనిస్తుంటే నాగరాజన, రాజకీయ నాయకుల్లో అంటే ఈ మీడియాలో ఇప్పుడు కొత్తగా విధమైన కొత్త సంస్కృతి ఏంటంటే 5 ఏళ్ళు ఎవరినో ఒకరిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తారు. అది మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చూస్తున్నాం. ఫస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరినో ఒకరిని మీడియా కూడా టార్గెట్ చేయాలి కదా. కార్తీక్ ఈజీగా దొరికాడు. ఏదున్నా లేకపోయినా నా తలకేయడం, నాకు సంబంధం ఉందని కథలు సృష్టించడం, దానికి సరిపోయేంత మా పార్టీలో కూడా కొంతమంది ఆద్యం పోయడం, ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ పాత్ర పోషించడం. కార్తీక్ రెడ్డి పెద్ద డాన్ అయిపోయి కూర్చున్నాడు. అంటే ఎట్లా అయిపోయిందంటే, కూర్చున్న సంఘటన చెప్తాను మీకు. ఒకరోజు మా అమ్మ ఫోన్ చేసింది, ఒకసారి ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను, ఒకసారి ఇంటికి రా. ఇంటికి వచ్చాను. మా అమ్మగారు ముందర ఒక పెద్ద మనిషి ఇట్లానే కూర్చొని ఏదో మాట్లాడుతూ ఆ పెద్ద మనిషి నమస్కారం పెట్టి కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆయన సరే అమ్మా అని మళ్ళీ నేను వెళ్తాను అంటే సరిపోయింది. మీ అబ్బాయి కార్తీక్ ఇంకా రాలేదు, కలిసిపోదాం అనుకుంటున్నాను. అదేంటండి ఇక్కడే కూర్చున్నాడు 5 నిమిషాలు అంటే నేను ఎలా ఉంటానో కూడా తెలియదు చాలా మందికి. పేరు మాత్రం ప్రచారం చేసేసి కూర్చున్నారు. కలిసినప్పుడల్లా ఎవరన్నా చూస్తే నువ్వు కార్తీక్ అంటే వాళ్ళు ఎలా ఊహించుకున్నారేంటో, ఇక్కడ పులిపిరి పెట్టుకోవడం, మీసాలు పెట్టి వెనకాల ఒక బలగాల్లో 100 మందిని పెట్టుకొని సుమోలో స్కార్పియోలో దిగి అరాచకాలు ఆ విధంగా సృష్టించేశారు నాకు. సో అట్లా జరిగిపోయింది. అది నాకు బాగా నష్టం జరిగింది. కానీ భారీ స్థాయిలో విమర్శలు వచ్చేది. అంటే ఇక్కడ తెలంగాణలో కాకుండా ఆంధ్రలో విజయవాడలో ఒక అన్నపూర్ణ ఏజెన్సీస్ అనే ఒక భూ వివాదం కావచ్చు, అది ఒక ఏజెన్సీ వివాదంలో కావచ్చు, ఒక వర్గానికి మీరు సపోర్ట్ అంటే మీరు కావచ్చు, ఇప్పుడు మద్దల చెరువు సూరి, భాను కిరణ్ వీళ్ళంతా కూడా ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఒక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకున్నారు. నిధులు తీసుకుంటే ఈజీగా దొరికేస్తాం నాగరాజు. ఒక వ్యవస్థ నుంచి తీస్తున్నప్పుడు ఎక్కడ పోయింది ఏంటంటే ట్రాక్ చేయడం పెద్ద విషయంగా. అసలు ఇది కరెక్ట్గా మీరు అడిగింది. నాకు సూరికి భానుకి కనెక్షను ఇంక మీరందరూ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నారో ఇంక ఈడికెళ్ళే మొదలైంది. అసలు అది ఏందో తెలియదు. అన్నపూర్ణ ఏంటో అది అన్నపూర్ణ అనేది అది ఎక్కడ ఉంటుందో చక్కగా తెలియదు నాకు. అది ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో తెలియదు. మా తాతగారు చనిపోయినారు ఆ వారం చనిపోయిన ఓ రోజు నేను టీవీలో చూస్తే అసలు ఏదో కబ్జాలు పెట్టేశారు, భాను సూరి వీళ్ళందరి సంబంధాలు ఉన్నాయి, దానికి కార్తీక్ సంబంధాలు ఉన్నాయి అని వేసేస్తున్నారు. ఏందిరా సంబంధం అంటే, ఆ కంపెనీల ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, అయితే డైరెక్టర్స్ ఉంటారో దాంట్లో నా మిత్రుని పేరు ఉందంట. నా మిత్రుడు భాను కలిసి ఆ కంపెనీలో డైరెక్టర్. మధుసూదన్ నాకు సంబంధం లేదు. ప్రదీప్ అని నాకు కాలేజ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళదంతా చిత్తూరు ప్రాంతం, వాళ్ళకి ఏం పరిచయాలు నాకు పెద్దగా తెలియదు. సో వాళ్ళు దాంట్లో బిజినెస్ చేయబోయి వాళ్ళు ఏదో ఇరుక్కున్నారు. ఏంటో నాకు అసలు ఆ విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఆడు నేను ఫ్రెండ్స్ కాబట్టి నాకు సూరికి భాను కనెక్షన్ కలిపేశారు. కలిపేయడం కాకుండా ఇంక మీరు అన్నట్టు వ్యాపారాలనే భూదందాలనే కలిసి చేశారు. ఇది అది అనేది ఇదంతా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. నాకేం సంబంధం? నా ఫ్రెండ్స్ అందరూ చేసే వ్యాపారాల్లో కార్తీక్ సంబంధం ఉంటే నాకు చాలా పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నిట్లో కూడా నేను ఈరోజు అసలు ఎక్కడో ఉండేవాడిని ఆర్థికంగా. కానీ నాకు ఎవరో వ్యక్తి చేస్తున్న వ్యాపారంలో నాకేం సంబంధం? ఆ వ్యక్తితో ఉన్న ఆ వ్యక్తికి ఇంకో పార్ట్నర్లు ఉంటే ఆ పార్ట్నర్లకు నాకేం సంబంధం? ఇది జరిగిన అన్నపూర్ణలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు ప్రచారం మీడియా ఏ విధంగా ప్రచారం చేసిందంటే నేను ఇన్వాల్వ్ అయినానని, నేనేదో చెప్పానని, నేనేదో చేశానని. అసలు దాని తల తెలియదు, తోకదు, ఈ రోజుకి కూడా తెలియదు నాకు. తిరుపతిలో కూడా ఒక భూ వివాదంలో మీరు తలదూర్చారు అప్పట్లోనే. నాకు తెలిసేది ఏం లేదన్నా. నాకు తెలిసేది నాకు
తిరుపతిలో భూమి విషయంలో నేను ఎప్పుడు ఎవరు కనీసం సాయం చేయమని కూడా చెప్పింది లేదు, నాకైతే తెలియదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.